అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా కౌసల్య. సో కొంతమంది ఇప్పుడు పలానా వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ బట్టల్ని ఇంట్లోనే ఉంచుకొని లేదా వాళ్ళ వస్తువుల్ని ఉంచుకొని వాటిని వాడితే గనక ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? అలా చెయ్యొచ్చా? నాకు ఒక శిష్యుడు ఉన్నాడు బాలానగర్లోనే. వాళ్ళ డాడీ ఎంత సంపాదించాడో తెలుసా? అతని పేరు బాలకుమార్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు. ఈ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. ఈజ్ అన్ ఇంజనీర్. అయితే మా గురువు గారు కాబట్టి నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అప్పట్లో దుబాయ్లో వాళ్ళు ఒక ఈ పెట్రోల్ తీసే పైప్స్ ఇచ్చారు. ఒక్కొక్క కొడుక్కి 500 crores పంచాడు. 1000 crores, 500 crores. అందువలన వాళ్ళు ఎలా ఉంటుందంటే డైలీ యుఎస్లో సెటిల్ అయ్యారు. యుఎస్ నుంచి దుబాయ్కి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? పంతుళ్ళంతా అస్థికలు, నాయన ఇది స్టోర్ రూమ్లో పెట్టాలా, ఇంట్లో పెట్టుకోకూడదంటే, నో, హీస్ మై డాడ్, హీ హాస్ గివెన్ మీ crores of rupees. అదే crores of rupees ఇవ్వకపోతే బయటపడేస్తారు. బతుకున్న డెడ్ బాడీనే బయటపడేస్తాం మనం. కానీ అతను ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పిల్లలు ఆ కాలిపోయినటువంటి స్కల్ని తెచ్చుకొని మా డాడీ మొహం కడగాలని చెప్పి బ్రష్ పెట్టి పేస్ట్ రాసేవారు. అప్పుడు ఆ బాలకుమార్ అక్క నన్ను పిలిచి, సార్ మీరు చెప్పండి, పంతులు గారు చెప్పినా వినడం లేదంటే, అప్పుడు నేను చెప్పాను, నాయన, ద సోల్ వాజ్ డిపార్టెడ్. మనము బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క బాడీ నుంచి శివం వెళ్ళిపోయిన తర్వాత శవంతో సమానం. అవన్నీ ఇంట్లో పెట్టుకోకూడదు, అశుభాలు అవన్నీ. అందుకనే శ్మశానంలోనే ఒక స్టోర్ రూమ్స్ ఉంటాయన్నమాట, అందులో పెట్టుకోవాలి ఇవన్నీ. కాశీకి తీసుకెళ్ళి కలుపుతా ఉంటారు చూడు, ఏదో ఒక నది, కృష్ణకో గోదావరికో ఇవి. సో మనము నిజంగానే అటువంటివన్నీ కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అండ్ బట్టలు ఎవరైతే ఉన్నారో చాకల వాళ్ళకి ఇచ్చేస్తామో వాటిని ఉప్పు వాటర్లో ముంచి ఇచ్చేసేయాలి వాళ్ళకి. అండ్ అతనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మా నాన్న గుర్తుగా అని చెప్పి మా మామయ్య ఒక ఉంగరం ఉంటే అది పెట్టుకుంటే అతనికి ఏం కాలేదు. కానీ మన పేరెంట్స్ గుర్తుగా మనం పెట్టుకోవచ్చు కొన్ని వస్తువుల్ని, అందులో డౌట్ లేదు. ఈ బట్టలు ఇలాంటి వాటిలో డైలీ యూసేజ్ చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఇచ్చేయాలా. అలాగే నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు, అతను చనిపోయాడు, ట్రైన్ కింద సొసైడ్ చేసేసుకున్నాడు. ఇదే భరత్ నగర్ ట్రైన్ కింద చనిపోతే వాళ్ళ పిల్లకి పాపం చాలా ఇష్టం. అతను చిన్న పిల్లప్పుడు చచ్చిపోయాడు. సో టు పనిష్ హిజ్ వైఫ్, దిస్ ఫెలో హ్యాస్ కమిటెడ్ సూసైడ్. అండ్ అంటే అంత గయ్యాలన్నమాట ఆవిడ. రోజు ఏదో అట్లా కొంచెం ఉంటే అప్పుడు పాపం చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, అతను ఆ పిల్ల మీద వాలేవాడు. అంటే ఇవన్నీ మేము కళ్ళతో చూసాం. అలాగా కంటిన్యూస్ ఒక ఇంటర్ వచ్చేంత వరకు కూడా వాళ్తూనే ఉన్నాడు. ఆమె మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఏకంగా. ఎందుకని? వాడిని ఉండనివ్వలేదు. సోల్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఆత్మ ప్రేతాత్మ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ అవి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడికి వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంచుకోవచ్చు. బట్టలు ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కూతురంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టం అనేటటువంటిది బాడీ ఉన్నప్పుడు వేరుంటుంది. సోల్ వెళ్ళిపోయిన తర్వాత, ప్రేతాత్మ అయిన తర్వాత ఇష్టం ఉండకూడదు. పిల్లల మీద మనల్ని బట్టి పీడిస్తూ ఉంటుంది, మన బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ శాస్త్రాస్ టోల్డ్. అందుకే ప్రేతాత్మలు అంటారు, ఆత్మలు, ప్రేతాత్మలు. ఇవి తెలియనటువంటి జనంలో నేను సైన్స్లో డాక్టరేట్ చేశాను. ఓహ్, నన్ను దెయ్యం ఏం చేయలేదు, ఓ నో, దేర్ ఇస్ నో గాడ్ అంటారు. ఒక్కడొచ్చి అలా పట్టుకుంటే కమాన్ రమ్మని ఒక్కడనే గదిలేసేస్తాను. ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఒక మెడికల్ కాలేజ్లో మా చిన్నాన్నగారు చదువుతున్నప్పుడు, అప్పట్లో ఒక మెడికల్ కాలేజ్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, మొత్తం జనరల్గా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, శవాలు మార్చురీ గదిలో, అరే నువ్వు రాత్రి 12 గంటలకు రారా చూద్దాం, వస్తే మార్చురీలో నీకు దమ్ముంటే అంటే వాడు పందెం కట్టుకున్నాడు, బెట్ కట్టుకున్నాడు. ఆ మార్చురీలో శవాలు వరుస పెట్టి ఉంటాయి కదా, ఒక స్టూడెంట్ వెళ్ళి అందులో మధ్యలో పడుకున్నాడు. వాడు ఈ డెడ్ బాడీ, వీడు ఎవడైతే పందెం కాశాడో వచ్చాడు, వాడు ఏం చేయలేదు, ఆ పడుకున్నాడు ఏమని లేచాడు, వీడు హార్ట్ ఆగిపోయి చచ్చిపోయాడు. ఇలాంటి కేసెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, మేము మెడికల్ కాలేజ్లో చూస్తూనే ఉంటాం. సో ఈ మార్చురీలో మనము పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము తప్పకుండా ఆత్మ ఉంది, ప్రేతాత్మ ఉంది.
అండ్ శాంతిశ్రీ అని చెప్పేసి ఆమె యూట్యూబ్లో చూస్తే వస్తుంది. గాంధీ మహాత్ముడు 1 మ్యాన్ కమిషన్ పెట్టాడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆమె మళ్ళీ రీబర్త్ ఎత్తింది, పూర్వజన్మ ఎత్తింది, నెక్స్ట్ జన్మ ఎత్తి ఆమె వీళ్ళు పూర్వజన్మ ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళు మా మామయ్య వీళ్ళ మా అమ్మ అని పేర్లు పెట్టి పిలిచింది. యూట్యూబ్లో కూడా ఉంది. అండ్ గాంధీ మహాత్ముడే 1 మ్యాన్ కమిషన్ వేశాడు, కోర్టులో కూడా ఉంది. కావాల్సి అన్ని చూసుకోవచ్చు అనమాట. సో దెర్ ఈస్ 100% ప్రూఫ్. ఇవన్నీ కూడా పిట్ట కాకమ్మ కథలు కాదు. మనం ఒక ప్రొఫెసర్గా ఉన్నాయి దమ్మున్న వాళ్ళంతా వచ్చి ప్రేతాత్మల దగ్గరికి వచ్చి కూర్చోవచ్చు అట్లా. సార్ నాకు ఇంత చెప్తున్నా కూడా నాకు ఇంకా ఒక డౌట్ ఉంది. అంటే చాలా మందికి నాకున్న డౌట్ ఉండొచ్చు. సో కొంతమంది వాదన కూడా అయి ఉండొచ్చు. సో సైన్స్ గొప్పదని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది శాస్త్రమే గొప్పదని కొంతమంది అంటూ ఉంటారు. సో నాకెందుకో ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది. మీరు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్సో మీకు వేదిక్ నాలెడ్జ్ చాలా ఉంది. సో మీరు చెప్పండి, డెఫినెట్ గా సైన్స్ గొప్పదా, ఈ శాస్త్రాలు గొప్పవా? డెఫినెట్ గా. నేను మోడర్న్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేశాను. దట్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి మెడ్రాస్ లో ఒక ప్రొఫెసర్ గా ఉన్నాను అదే డిపార్ట్మెంట్ లో ఫిజిక్స్ లో. సో మోడర్న్ సైన్స్ కి ప్రతినిధిని నేను. అలాగే మా గురువుల దగ్గర అధర్వణ వేదం చదివాను. అధర్వణ వేదిక్ స్కాలర్ అంటే మంత్రశాస్త్రాల్లో వేదాల్లో అధర్వణ వేదం అద్భుతంగా ఉంటుంది. సో దాంట్లో కూడా నేను అథెంటిక్ కాబట్టి రెండుని, మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని రెండుని బ్యాలెన్స్ చేసి చెప్పగా ఇది ఉంది కాబట్టి చెప్తున్నాను. సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అంటే శాస్త్రం వేరు సైన్స్ వేరు కాదు, రెండు ఒకటే. ఎలా అంటే ఆల్రెడీ మనకి క్రియేషన్ చేశాడు, సృష్టి, దేవుడు సృష్టి చేశాడు. సోలార్ సిస్టమ్స్ ని, సన్ని, మూనుని ఇలా సృష్టించేశాడు. సైన్స్ పని ఏంటంటే దేవుడు సృష్టించిన దాన్ని వెనకుండి మనం పరిశోధిస్తూ ఉంటాం. అంటే ఎన్ని సన్స్ ఉన్నాయి చూస్తాడు. ఫస్ట్ ఒక సన్ కనబడుతుంది, ఆ తర్వాత ఎన్ని సన్స్ ఉన్నాయి టెలిస్కోపులు పెట్టారు. ఓకే, న్యూటన్ వచ్చాడు, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఆర్కిమిడిస్ వచ్చాడు, ఐన్స్టీన్ వచ్చాడు. వీళ్ళంతా ఏం చేశారు? మహాత్ములు పాపం వాళ్ళకి ఏం తెలియదు, బిల్డప్ ఎవరు వాళ్ళు. ఇప్పుడు మనం ఇచ్చేస్తున్నాం బిల్డప్, సైన్స్ ఇస్ గ్రేట్, నో శాస్త్రం నో వేదిక్ అంటాం. అక్కడ అలాగా అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు సృష్టించిన అన్ని కౌంట్ చేశారు. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా తెలీదు. అందులో మనకి దగ్గరగా ఉన్న పాల పొంతను తీసుకొని మిల్కీ వే దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని మనము ఇది దగ్గరగా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద సోలార్ సిస్టమ్ అని మనం తీసుకున్నాం బేస్గా. ఆ విధంగా మీకు నేను చెప్తాను చూడు, ఏరోప్లైన్ లో ఇక్కడ మాయమైపోతున్నాడు, 2 days లో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, 1 day లో. అప్పుడు కూడా అంతే అనమాట. మనుషులు ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎలాగ వెళ్ళేవారు అంటే ఆకాశయానం అంటే ఏదో అనుకునేవాళ్ళం. ప్లేన్స్ ఉన్నాయి కదా. అలాగే రావణ బ్రహ్మ ప్లేన్ లో వెళ్ళిపోయాడు, పుష్పక విమానం అన్నాం, ప్లేన్సే. నెక్స్ట్ ఫోన్ మాట్లాడుతున్నాము, ఇక్కడుండే యుఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నాము, లండన్ వాళ్ళతో, వాళ్ళు అలాగే మాట్లాడుకునేవారు. అర్జునుడు ఎస్ అర్జున్ హౌ ఆర్ యూ అని లార్డ్ కృష్ణ ఎస్ బావా ఐఎమ్ రెడీ ఓకే అనేవాడు అర్జునుడు కృష్ణుడు. మరి వాళ్ళు ఎందుకు చేయలేరు? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం వీడియో కాల్ చూసుకుంటున్నాం లండన్ లో నుంచి, మనం ఇక్కడ, వాళ్ళు ఎందుకు చేయలేరమ్మా మంత్రదర్పణంతో? సో దిస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉందన్నమాట సూత్రం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఎనర్జీని కొత్తగా దేవుడిని ఎవడో సృష్టించలేడు, ఎనర్జీని ఉన్నదాన్ని నాశనం చేయలేడు. కానీ దాన్ని ఇప్పుడు కర్ర ఉందమ్మా, కర్రను కాలిస్తే బొగ్గు వస్తుంది, బొగ్గును కాలిస్తే బూడిద అవుతుంది. మెటీరియల్ అయితే ఉంది, ఆ బూడిద లేకుండా చేయలేం మనం. ప్లాస్టిక్ ఇదంతా భూమిలో కలిసిపోతుంది. మ్యాటర్ని ఎవడు కూడా పాడు చేయలేడు. అలాగే ఎనర్జీని కూడా మనం నాశనం చేయలేం. అది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు గతిజ శక్తి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. స్థితిజ శక్తి పొటెన్షియల్ ఎనర్జీ, గతిశక్తి శక్తి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. దాని నుంచి మనం ఏం చేస్తాము, నీళ్ళల్లో ఉన్నటువంటి హైడ్రో ఎనర్జీని హైడ్రో ఎలక్ట్రిసిటీ అని మనం మారుస్తున్నాం. అలా రకరకాల థర్మల్ ఎనర్జీ, కోల్లో ఉన్నదాన్ని మామూలు ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నాం, మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా, ఇలా ఒకదానికి ఒకటి మార్చగలుగుతాం. అలాగే గతంలో వేద శాస్త్రాలలో చెప్పబడినటువంటి మంత్రశక్తిని ఇప్పుడు యంత్రశక్తిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంతే తేడా తప్ప రెండూ సమానమే. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క రహస్యాలని, ఖగోళ రహస్యాలని, మన జనన బాడీ ఇట్ సెల్ఫ్ మనకు మిస్టరీ. అటువంటి మిస్టరీస్ని ఛేదించేటటువంటి పరిశోధన ఏదైతే ఉందో, ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సైన్స్ అంటాం. అంతేగాని సైన్స్ గొప్పది ఎన్నటికీ కాదు. కారణం ఎందుకనంటే ఇప్పుడు మనము ఫ్యాన్ ఉంది, గాలి వేసుకుంటున్నాం, గాలి తగులుతుందని ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ గాలిని చూడలేం. ఓకే, వీ కెన్ ఫీల్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ బట్ వీ కాంట్ సీ ద ఎయిర్.
అదేవిధంగా గుండెను కోసి ఇచ్చామంటే కోసి ఇచ్చేస్తాను, కానీ లోపల ఉన్న మైండ్ని చూపించి డాక్టర్ ఇవ్వు అంటే ఇవ్వలేం. అలాగే ఆత్మను కోసి ఇచ్చేసేయంటే కోసి ఇవ్వలేం. సో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు వర్డ్ ఉంది, సౌండ్ ఎనర్జీ ఉంది, సౌండ్ అని మనం చూడలేం, వీ కెన్ హియర్. సో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. అందుకనే సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన ఇవన్నీ కూడా అర్థం అవ్వడానికి చేసే ప్రక్రియే సైన్స్ అంటే. అందువలన దానికి మోడర్న్ సైన్స్ అవ్వచ్చు, ఏన్షియంట్ సైన్స్ అవ్వచ్చు, అండ్ ఇవన్నీ కూడా ఒక ఫార్ములా లాగా ఉంటుందన్నమాట వేదిక్ సైన్సెస్. దీన్నే యంత్రశక్తి అంటారు. అంటే మొత్తం 3 రకాలుగా ఉంటుంది: మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి అని. తంత్రం మీన్స్ ప్రాక్టికాలిటీ, నాట్ ఈ సినిమాలో చూసినట్టు మేకనేసేయడం, కోడనేసేయడం ఇవి కాదు. తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ. సో ఈ విధంగా మనిషి దేన్నైనా పరిశోధించగలడు. నువ్వు ఊహించావా, ఇంతకుముందు చంద్రుడి మీదకి వెళ్ళిపోయాం మనం. శుక్రయాన్, మంగళయాన్, సునీత విలియమ్స్, కల్పన చావ్లా వీళ్ళందరితో కూడా మాకు పరిచయం ఉంది కాబట్టి నా కళ్ళ ముందే నేను చూశాను. సో ఇస్రో, ఆల్ ద ఇస్రో సైంటిస్ట్ అంతా నాకు పరిచయం, నాసా సైంటిస్ట్, డిఆర్డిఓ నేను చూశాను కాబట్టి శుక్రయాన్ వరకు కూడా మనం వెళుతున్నాం. అంటే సైన్స్ ఎంతసేపు పరిగెడుతూ ఉంటుంది, అంతం ఉండదు. అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ అనేటి ఉంటుంది. ఎవల్యూషన్ అంటే పరిణామక్రియ. ఏకకణంగా పుట్టాం మనం, అమీబాగా పరామేశ్యం అయ్యాము. అలాగా మల్టీ సెల్యులార్గా అయ్యి పరిపూర్ణమైనటువంటి యానిమల్గా, కుక్కగా, నక్కగా అంతా అయిపోయి మనం పరిపూర్ణమైన యానిమల్గా, హ్యూమన్ బీయింగ్గా అయ్యాము. అలాగే మనల్ని మోస్తున్నటువంటి ఈ భూమికి కూడా, ఈ ప్లానెట్స్ కూడా మనకే కాదు ఎవల్యూషన్ ఉంటుంది. మనం మళ్ళీ దానికంటే మానవ జన్మ కంటే గొప్ప జన్మలు ఉన్నాయి. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష అని చదువుతాం కదా, అవన్నీ అవుతాం. ఈ ఎర్త్ కూడా హెవెన్ అవుతుంది. సో ప్రతి దానికి కూడా మనకి ఎవల్యూషన్ ఉంటుంది. అండ్ యు నో వన్ థింగ్, కాస్మిక్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇలా సన్ ఉంది, ఎర్త్ దీని చుట్టూ తిరుగుతుంది. అలా ఎర్త్ ఉంది, మూన్ దీని చుట్టూ తిరుగుతుంది. అలా ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేటటువంటి దేవుడు అనేటటువంటి దాని చుట్టూ యానిమేట్, ఇనానిమేట్ బాడీస్, అంటే ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి బాడీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేవుడి వైపే వెళ్తా ఉంటాయి. అయితే హ్యూమన్ బీయింగ్స్, యానిమేట్ బాడీస్, హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తాయంటే నోయింగ్లీ వీ గో టువర్డ్స్ దాట్. అంటే తెలిసి మనం వెళ్తాం దేవుడి దగ్గరికి. ద రేడియస్ ఇంత, రేడియస్ ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా, రేడియస్ దగ్గరికి వెళ్ళే కొద్దీ రేడియస్ తగ్గిపోయి దేవుళ్ళో లీనమైపోతాం. మిగతావి కూడా వెళతాయి, యానిమల్స్, తర్వాత ఈ యొక్క రాక్ అండ్ ఇనానిమేట్ బాడీస్, అవి కూడా దేవుళ్ళలో లీనమైపోతాయి. కానీ అన్నోయింగ్లీ, ఇదే రమణ మహర్షుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ఆనందమూర్తి వీళ్ళు చెప్పేది. కాబట్టి సైన్స్ వేరు, శాస్త్రం వేరు కాదు, రెండు ఒకటే. ఆ శాస్త్రాన్ని, వైదిక శాస్త్రాన్ని కనుగొనే ప్రక్రియలో వెళ్ళేటటువంటి దశలే, పరిణామ దశలే సైన్స్ అనమాట అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.